యుద్ధంతో కోవిడ్ లాంటి సంక్షోభం రాకపోవచ్చు, కానీ కోవిడ్ లాంటి వైరస్ మాత్రం వచ్చేలా ఉంది. అవును, నిపుణులు ఇదే హెచ్చరిస్తున్నారు. యుద్ధం మొదలుపెట్టిన అమెరికాలో ఈసారి కోవిడ్ లాంటి కొత్త వైరస్ కూడా మొదలైంది. అమెరికాను వణికిస్తోంది. ఈ వైరస్ కు సిసాడా అని పేరు పెట్టారు. ఇది కూడా కోవిడ్ కు వేరియంట్ అని B.3.2 అని చెప్తున్నారు. వందలేళ్ల క్రితం భూమి కింద దాగి ఉన్న క్రిముల నుంచి ఈ వైరస్ సోకుతోందని ప్రాథమికంగా గుర్తించారు. వైరస్ తీవ్రత ముదిరేదాకా ఇది గుర్తించడం కష్టమవుతోంది. వాటర్ శాంపిల్స్ ను పరీక్షించగా ఈ వైరస్ బయటపడింది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడింది. చాలా మంది ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించామని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపింది. అమెరికాతో పాటు జపాన్, కెన్యా, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇక ఈ వైరస్ మనిషి శరీరంలో ప్రవేశించి రోగ నిరోధక శక్తిని హరిస్తుందని చెప్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ సికాడా BA.3.2 ప్రపంచానికి ఇప్పుడు పెనుముప్పుగా మారిందా అనే చర్చ మొదలైంది. ఈ కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో శాస్త్రవేత్తలు దీనికి పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది అమెరికా, దక్షిణాఫ్రికా, యూరోప్ వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ కనిపిస్తోంది. దీన్ని ఆరోగ్య సంస్థ WHO కూడా దీనిపై ప్రధానంగా నిఘా పెంచింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా బయటపెట్టింది. అమెరికాలోని 25 రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో 20 దేశాల్లో ఈ వైరస్ ని గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక, ఇది కేవలం పర్యవేక్షణలో ఉన్నటువంటి వేరియంట్ మాత్రమే, కాబట్టి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అయితే ఈ యొక్క కొత్తగా గుర్తించినటువంటి COVID-19 సబ్ వేరియంట్ BA.3.2 దీనికి అనధికారికంగా సికాడా అని పేరు పెట్టారు. అమెరికా అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇది బయటపడటంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒమిక్రాన్ కోవిడ్ టైంలో మనం చూసాం. ఒమిక్రాన్ అంటూ మనం ఏదైతే ఈ యొక్క వేరియంట్ విన్నామో దాని నుంచి ఉద్భవించినటువంటి ఈ BA.3.2 వేరియంట్ ని శాస్త్రవేత్తలు అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి. అయితే ఇంతవరకు కూడా దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. అసాధారణంగా ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క మ్యూటేషన్స్ ఉండటం, అదేవిధంగా రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం ఉండటమే ఇందుకు కారణం అనేది చెప్పొచ్చు. అయితే మొదట 2024 చివరిలో దక్షిణాఫ్రికాలో గుర్తించినటువంటి ఈ వేరియంట్ అప్పటి నుంచి యూరోప్, ఆస్ట్రేలియా వంటి అమెరికా అదేవిధంగా ఈ దేశాలకు విస్తరించిందని చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని వేరియంట్ అండర్ మానిటరింగ్ VUM గా వర్గీకరించింది. అయితే ప్రస్తుతం దీనివల్ల ప్రపంచానికి తక్షణ ముప్పు ఏమీ లేనప్పటికీ కూడా దీని కదలికను అయితే జాగ్రత్తగా గమనించాలని కూడా భావిస్తున్నారు. అయితే చాలా కాలం పాటు ఎవరికి తెలియకుండా రహస్యంగా పరిణామం చెంది
ఏదైతే ఎవల్యూషన్ అయ్యి మళ్ళీ బయటపడటంతో దీనికి సికాడా అంటే సికాడా ఈ రెండు పేర్లు కూడా ఉన్నాయి. భూమి కింద ఎక్కువ కాలం ఉండి బయటపడే కీటకం అని మారు పేరు పెట్టారు. అయితే SARS-CoV-2 ఏదైతే ఉందో ఆ వైరస్ ఏ విధంగా ఈ పరివర్తనం చెంది కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారుతుందో ఆ విధంగా ఇది కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది వైరాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం అయితే BA.3.2 వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ కూడా రోగ నిరోధక శక్తిని కొంత మభ్యపెట్టి గతంలో ఉన్నటువంటి ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఇది ఎక్కువ ప్రమాదకరం అని చెప్పడానికి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ BA.3.2 అనేది COVID-19 కారణమయ్యే SARS-CoV-2 వైరస్ లోని ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఉపజాతి. ఇది 2022 ప్రారంభంలో దాదాపు కనుమరుగైనటువంటి ఆ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ ది. అయితే BA.3.2 ప్రత్యేకత ఏంటంటే దీనిలో విస్తృతమైనటువంటి ఉత్పరిణామాల్లో ప్రొఫైల్ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనల ప్రకారం చూస్తే దీన్ని స్పైక్ ప్రోటీన్ లో 50 కంటే ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉంటాయి. అట్లయినటువంటి వుహాన్ వైరస్ తో పోలిస్తే ఇందులో 70 కంటే ఎక్కువ మార్పులు కూడా ఉంటాయి. సో ఈ రోగ నిరోధక శక్తిని తప్పించుకోవడం టీకాలు లేదా గతంలో సోకినటువంటి ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటి యాంటీబాడీలను ఇది ఎదిరించగలదా, లేకపోతే ఒకరి నుండి ఒకరికి వేగంగా సోకుతుందా, జీవక్రియలో ఏమైనా మార్పులు జరుగుతాయంటే వైరస్ తన ప్రవర్తనను మార్చుకుంటుందా అనేవి కూడా ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే డిసెంబర్ 2025లో దీన్ని BA.3.3ని వేరియంట్ అండర్ మానిటరింగ్ గా జాబితాలో చేర్చింది. అయితే ఇది కేవలం పర్యవేక్షణలో ఉన్నటువంటి వేరియంట్ మాత్రమే కాబట్టి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. అయితే నిజానికి విజయ చంద్రిక ఈ సిసైడాల్ అనేది భూమి లోపల నివసించే కీటకాలు. ఇవి 17 ఏళ్లకు ఒకసారి భూమిపైకి వస్తూ ఉంటాయి. 2024లో అమెరికాలో కొన్ని కోట్ల సంఖ్యలో ఈ కీటకాలు భూమిపైకి వస్తుంటాయి. ఇది ప్రకృతి సహసిద్ధంగా జరిగే ప్రక్రియ. ఇవి కోవిడ్ లాంటి వైరస్లు కాదు. ఇవి మనుషులకి కుట్టవు, కాకపోతే విషపూరితమైనవి కూడా కావు. కాబట్టి ఇవి వైరస్లను వ్యాప్తి చేయవన్న ఒక వెర్షన్ కూడా ఉంది. మరి దీన్ని చూడాలి, ఇది ఏ విధంగా సోకుతుంది అన్నది కూడా. ప్రస్తుతం అయితే ఈ సిసైడా వైరస్ అనే అంశం ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇవి ప్రస్తుతానికైతే అలాంటి అధికారిక హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. ప్రస్తుతం అమెరికాలో ఈ పశువుల ద్వారా వ్యాపిస్తున్నటువంటి బర్డ్ ఫ్లూ పట్ల శాస్త్రవేత్తలు కొంత అప్రమత్తంగా ఉన్నారు. కోవిడ్ కి సంబంధించినటువంటి వేరియంట్లు ఏమిటో ఆ వేరియంట్ తో సమానంగా ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. కాబట్టి దీన్ని కొంత మానిటరింగ్ చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది WHO చెప్తున్నటువంటి మాట. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.